ఒకప్పుడు మనకి బాలీవుడ్ స్టార్స్ అంటే అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లే గుర్తొచ్చేవారు. కానీ ఎప్పుడైతే క్రిష్, ధూమ్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయో బాలీవుడ్ అంటే ఖాన్స్ ఏ కాదు, నేను కూడా ఉన్నానని ఇండియా మొత్తం రీసౌండ్ వినిపడేలా చెప్పాడు హృతిక్ రోషన్. ఒక స్టార్ డైరెక్టర్ కొడుగ్గా పుట్టినా కూడా హృతిక్ చిన్నతనంలో ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించి ఈ రోజు వరుస బ్లాక్ బస్టర్స్ తో తన అభిమానుల చేత ముద్దుగా గ్రీక్ గాడ్ అని పిలిపించుకుంటున్నాడు. అయితే హృతిక్ తనని మోసం చేశాడని కంగనా మీడియాతో ఎందుకు చెప్పింది? కంగనా హృతిక్ కి 1400 ఈమెయిల్స్ ఎందుకు పంపింది? నిజంగానే హృతిక్ కంగనాకి డ్రగ్స్ ఇచ్చి లోబర్చుకున్నాడా? అందుకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోల్ని లీక్ చేసింది ఎవరు? కంగనా వల్లే హృతిక్ తన భార్యకు విడాకులిచ్చాడా? వార్ 2 ఈవెంట్ లో హృతిక్ ఎన్టీఆర్ గురించి ఎందుకలా మాట్లాడాడు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో హృతిక్ రోషన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. హృతిక్ రోషన్ అసలు పేరు హృతిక్ రాకేష్ నగ్రాత్. ఇతను జనవరి 10, 1974న బాంబేలో జన్మించాడు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ఫేమస్ యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కాగా అతని తల్లి పింకీ రోషన్ ప్రముఖ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ జే ఓం ప్రకాష్ గారి కూతురు. హృతిక్ కి సునైనా రోషన్ అనే ఒక అక్క కూడా ఉంది. అలాగే హృతిక్ బాబాయి రాజేష్ రోషన్ ఫేమస్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. హృతిక్ తాత రోషన్ లాల్ పంజాబీ సరస్వత్ బ్రాహ్మణ వంశానికి చెందిన ప్రసిద్ధ సంగీత దర్శకుడు మరియు అతని అమ్మమ్మ ఈరా రోషన్ కోల్కతాకి చెందిన బెంగాలీ బ్రాహ్మణ గాయని. హృతిక్ తన స్కూలింగ్ ని ముంబైలోని మహింలో ఉన్న బాంబే స్కాటిష్ స్కూల్లో కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత అతను ముంబైలోని చర్చ్ గేట్ లో ఉన్న సిడెన్ హోమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో బీకామ్ డిగ్రీని కంప్లీట్ చేశాడు. అయితే హృతిక్ చిన్నతనంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. హృతిక్ కి తన కుడి చేతి బొట్నవేలికి మరో అదనపు బొట్నవేలు ఉండడంతో స్కూల్లో అందరూ అతన్ని వింతగా చూస్తూ దూరం పెట్టేవారు. దానికి తోడు అతనికి 6 ఏళ్ల వయసులో నత్తి కూడా వచ్చి పదాలు పలకడంలో చాలా ఇబ్బంది పడేవాడు. అలా ఈ 2 విషయాల కారణంగా హృతిక్ ని చిన్నప్పుడు అందరూ ఏడిపించేవారు. దాంతో హృతిక్ స్కూల్ కి వెళ్లకుండా తనని తాను గాయపరుచుకునేవాడు. అయితే ఆ తర్వాత హృతిక్ రోజు స్పీచ్ థెరపీ చేసి బాత్రూమ్ లో లాక్ వేసుకుని మాట్లాడడం ప్రాక్టీస్ చేసేవాడు. అయితే అతని తాత జే ఓం ప్రకాష్ గారు తను తీస్తున్న ఆశా సినిమాలోని ఒక సాంగ్ లో హృతిక్ తో డాన్స్ వేయించాలనుకున్నారు. కానీ హృతిక్ సినిమా షూటింగ్ అంటే భయపడడంతో హృతిక్ కి కెమెరాలు కనపడకుండా చేసి అతనితో డాన్స్ వేయించారు. ఇక అందుకు గాను హృతిక్ కి అతని తాతగారు ₹100 రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కూడా హృతిక్ 1980లో వచ్చిన ఆఫ్ కే దీవానే, 1981లో వచ్చిన ఆస్ పాస్ సినిమాలో గెస్ట్ రోల్స్ కూడా నటించాడు. ఇక ఆ తర్వాత హృతిక్ తన 12 ఏళ్ల వయసులో 1986లో వచ్చిన భగవాన్ దాదా సినిమాలో విత్ డైలాగ్స్ తో మొదటిసారి యాక్ట్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత హృతిక్ మరిన్ని సినిమాల్లో నటించాలనుకున్నాడు. కానీ అతని తండ్రి దానికి ఒప్పుకోకుండా ముందు చదువు మీద ధ్యాస పెట్టమని చెప్పగా హృతిక్ ఆ తర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ తన స్టడీస్ ని కంప్లీట్ చేశాడు. స్టడీస్ తో పాటు హృతిక్ యాక్టింగ్, డాన్స్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ బాడీ బిల్డింగ్ కూడా చేసేవాడు. అయితే తనకి 20 ఏళ్ల వయసులో ఒక రోజు హృతిక్ డాన్స్ చేస్తున్నప్పుడు బాగా బ్యాక్ పెయిన్ రావడంతో హాస్పిటల్కి వెళ్ళగా అతనికి స్కోలియోసిస్ ఉందని తెలిసింది. దాంతో హృతిక్ ని డాన్స్ గానీ స్టంట్స్ గానీ చేయకూడదని, అలా చేస్తే అతని ప్రాణానికి ప్రమాదమని డాక్టర్స్ చెప్పేవారు. దాంతో హృతిక్ ఎంతో బాధపడుతూ ఒకరోజు బీచ్ వద్ద కూర్చోగా అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. కానీ అదేమీ పట్టించుకోకుండా ఆ వర్షంలో తడుస్తూ హృతిక్ జాగింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా చేస్తున్నప్పుడే అతనికి బ్యాక్ పెయిన్ కొంత తగ్గినట్టు అనిపించి ఆ వర్షంలో కాసేపు పరిగెత్తగా అతని సమస్య పూర్తిగా తగ్గిపోయింది. దాంతో ఆ రోజు ఆ దేవుడే తనని ఆ సమస్య నుండి కాపాడాడని హృతిక్ చాలా సార్లు చెప్పాడు. అలా హృతిక్ తన సమస్యను తగ్గించుకొని తన స్టడీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అతను తన తండ్రి చేసే సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అలా ఖుద్దర్జ్, కింగ్ అంకుల్, కరణ్ అర్జున్, కోయిలా వంటి సినిమాలకి హృతిక్ తన తండ్రికి అసిస్టెంట్ గా ఉంటూ ఎడిటింగ్, లైటింగ్, ప్రొడక్షన్ అన్ని విభాగాల గురించి తెలుసుకున్నాడు. ఇక ఆ తర్వాత శేఖర్ కపూర్ తీస్తున్న తారారంపం సినిమాకి హృతిక్ ఆడిషన్ కెళ్లి సెలెక్ట్ అవగా ప్రీతి జింతాతో కలిసి చేసిన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. దాంతో తన కొడుకు మొదటి సినిమానే ఆగిపోయిందని రాకేష్ రోషన్ తన ఒక స్క్రిప్ట్ రాసి హృతిక్ ని లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దాంతో సినిమా స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసి హృతిక్ కి జోడీగా కరీనా కపూర్ ని సెలెక్ట్ చేశారు. ఇక కరీనా
కరీనా కూడా ఇది మొదటి సినిమానే. అయితే షూటింగ్ జరుగుతూ ఉండగా కరీనా తల్లికి రాకేష్ రోషన్ మధ్య జరిగిన గొడవ వల్ల కరీనా ఆ సినిమా నుండి వెళ్లిపోయింది. దాంతో రాకేష్ రోషన్ మరో కొత్త అమ్మాయి కోసం వెతికి చివరికి తన ఫ్రెండ్ కూతురు అమీషా పటేల్ ని హీరోయిన్ గా లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దాంతో హృతిక్ అమీషాలతో రోషన్ కహూనా ప్యార్ హై అనే సినిమా తీయగా అది 2000 సంవత్సరంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆ సినిమా హృతిక్ కి ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డ్, హైఫా జీ సినీ అవార్డ్స్ ని తెచ్చిపెట్టింది. దాంతో ఒక్క సినిమాకి ఇన్ని అవార్డులు అందుకున్న హీరోగా హృతిక్ రికార్డ్ సాధించాడు. ఇక ఆ తర్వాత చేసిన ఫిజా, మిషన్ కాశ్మీర్ కూడా సూపర్ హిట్ అయ్యి హృతిక్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత 2001లో చేసిన ఆదిన్ మూవీ ఫ్లాప్ అయింది. కానీ ఆ తర్వాత కభీ ఖుషీ కభీ గమ్, ముజ్సే దోస్తీ కరోగే సినిమాలు సూపర్ హిట్ అవగా 2003లో హృతిక్ తన తండ్రి రాకేష్ రోషన్ డైరెక్షన్ లో కోయి మిల్ గయా సినిమా చేశాడు. ఇక ఈ సినిమాలో మానసిక వైకల్యం ఉన్న వ్యక్తిగా హృతిక్ నటించి ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 2006లో వచ్చిన క్రిష్, ధూమ్ 2 సినిమాలతో హృతిక్ క్రేజ్ ఇండియా వైడ్ గా ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇక గుజారీష్ సినిమాలో హృతిక్ వికలాంగుడిగా నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన జోధా అక్బర్, అగ్నిఫత్, క్రిష్ 3, బ్యాంగ్ బ్యాంగ్, కబిల్, సూపర్ 30, విక్రమ్ వేద, ఫైటర్ సినిమాలతో హృతిక్ అటు యాక్షన్ సినిమాలను ఇటు తన యాక్టింగ్ ని చూపించే సినిమాల్ని తీసి అందరి చేత గ్రీక్ గాడ్ అనిపించుకున్నాడు. ఇక హృతిక్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే హృతిక్ ఇంటీరియర్ డిజైనర్ అయిన సుసానీ ఖాన్ ని డిసెంబర్ 20, 2000న పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. కాలేజ్ లో ఇద్దరు కలిసి చదువుకుంటున్నప్పుడే ఒకరినొకరు ఇష్టపడి హృతిక్ సినిమాల్లో సెట్ అయ్యాక పెళ్లి చేసుకున్నాడు. వీరికి హీహ్రాన్, హృదాన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే హృతిక్ క్రిష్ 3 సినిమా చేస్తున్న టైంలో కంగనా రనౌత్ తో డేట్ చేయగా ఈ విషయంగా హృతిక్ కి తన భార్యతో గొడవలొచ్చి ఇద్దరు 2013లో విడిపోయి నవంబర్ 1న 2014న విడాకులు తీసుకున్నారు. కానీ తమ పిల్లల కోసం ఇప్పటికీ అప్పుడప్పుడు కలుస్తున్నారు. అయితే కంగనాతో హృతిక్ కొంతకాలం డేట్ చేశాక ఇద్దరు విడిపోయారు. అయితే ఈ విషయంగా 2016లో కంగనా హృతిక్ పై సంచలన కామెంట్లు చేసింది. హృతిక్ తనని తన ఇంట్లో డ్రగ్ పార్టీస్ కి తీసుకెళ్లి తనని డ్రగ్స్ కి అలవాటు చేశాడని, ఆ టైంలో తనని ఫిజికల్ గా వాడుకొని వాటిని ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని కంగనా మీడియా ముందుకొచ్చి చెప్పింది. దాంతో ఈ న్యూస్ తో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఇక ఈ విషయంగా హృతిక్ మాట్లాడుతూ కంగనా ఒక మానసిక సమస్యతో బాధపడుతుందని, తనకి తాని అన్ని ఊహించుకొని నాకు 1400 ఈమెయిల్స్ పంపి బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పి తన మీద సైబర్ క్రైమ్ ఆఫీస్ లో హృతిక్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఇక ఈ వివాదం కొంతకాలానికి ఎలాగోలా ఇద్దరు సెటిల్ చేసుకోవడంతో ముగిసిపోయింది. ఇక ప్రస్తుతానికి నటి సబా అజాద్ తో డేటింగ్ చేస్తూ ఉండగా 2021 నుండి వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఇక హృతిక్ మన జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వార్ 2లో యాక్ట్ చేయగా ఈ సినిమా వల్ల నాకు ఒక తమ్ముడు దొరికాడని ఆ మూవీ ఈవెంట్ లో హృతిక్ ఎన్టీఆర్ ని పొగిడాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ సినిమా హృతిక్ కి, మన ఎన్టీఆర్ కి మంచి హిట్ ఇవ్వాలని మనందరం కూడా కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.